పవన్ కళ్యాణ్ కు లేఖాస్త్రం సంధించారు మాజీ పార్లమెంటేరియన్ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య. తాజాగా నారా లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కు పలు ప్రశ్నలు సంధించారు. లోకేష్ ఆశిస్తున్నట్టు చంద్రబాబునే సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. పవన్నే సీఎం కావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలంటూ ప్రశ్నించారు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏమవ్వాలని నిలదీశారు. తాను సంధించిన ప్రశ్నలకు జన సైనికులు సంతృప్తికరమైన సమాధానం ఎప్పుడు చెప్తారని లేఖలో ప్రశ్నించారు హరిరామ జోగయ్య. కాపులను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అమ్మేశాడని ఫైర్ అయ్యారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. పవన్ కు కావాల్సిందల్లా కేవలం చంద్రబాబు లోకేష్ బాగోగులే తప్ప జన సైనికులు కాపు ప్రజలు అవసరం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా పవన్ నిజస్వరూపం తెలుసుకోవాలని జన సైనికులకు కాపు వర్గానికి ఆయన విజ్ఞప్తి చేశారు. హరిరామ జోగయ్యలాగా మీరు కూడా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించమని జన సైనికులకు సూచించారు అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. యువగణం సభలో ఏం చూశారు? వాళ్ళు కూడా ఉమ్మేస్తున్నటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు. మేము ఆ రోజు ముందే చెప్పాము, 2014 నుంచి కేవలం చంద్రబాబు నాయుడే జనసేన పార్టీ పెట్టించాడు, ఇది నిజం అని మేము చెప్తే ఎవరు నమ్మలా? జన సైనికులు నమ్మలా, పవన్ కళ్యాణ్ అభిమానులు నమ్మలా, చిరంజీవి గారి అభిమానులు నమ్మలా. ఈరోజు వాళ్లే బాధపడతా ఉన్నారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోవటం, మాట్లాడితే లోకేష్ వెంబడి పెట్టుకొని సబ్ జైలుకి వెళ్ళిపోవటం, మాట్లాడితే లోకేష్ యువగళ్ళ సభకి వెళ్ళిపోవటం. ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడిలాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుని చూసి జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీర సైనికులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు కానీ ఏంటి ఇతను ఈ రకంగా మారిపోయాడు అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నారు. కాపుల్ని ఏకతాటి మీద అమ్మేసిన ఘనత చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది. దయచేసి అర్థం చేసుకోమని చెప్తా ఉన్నా. కాపుల్ని అమ్మేయడం కోసమే జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడు. ఇది కాదా అని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్పని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఈ పార్టీని ఇక్కడ నుంచోబెట్టవు, నీ పార్టీకి టికెట్లు ఇవ్వో, నీ పార్టీ కేడర్ని ఎదగనివ్వో, నీ వ్యక్తిగత రాజకీయం కోసం చంద్రబాబు నాయుడికి కులాన్ని పార్టీని ఈ జనాల్ని తాకట్టు పెట్టేస్తా ఉన్నావు. మీ ఇద్దరు అంత లాలూచి పడి ఇక్కడంత నీచమైన రాజకీయం చేయాల్సినటువంటి దుస్థితికి నువ్వు దిగజారిపోయినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించమని చెప్తా ఉన్నా.